దేవుని నామమున మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మంగళవారము ఈనాటి మొదటి పఠనము. దేవుడు ప్రేమ స్వరూపుడు. మొదటి పఠనము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని బిడ్డ, అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిదే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దేవా, జాతులెల్లా నీకు ఊడీగము చేయును. దేవా, జాతులెల్లా నీకు ఊడీగము చేయును. ఈనాటి సువిశేషం పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 34వ వచనం నుండి 44వ వచనం వరకు. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె నున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. వేళ అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి, ఇది నిర్జన ప్రదేశము, ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది, ఇక వీరిని పంపివేయుడు, పరిసరమున గల పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకొందురు అని విన్నవించిరి. అప్పుడు యేసు, మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములను చేయుడు అని చెప్పెను. అందుకు వారు, మమ్ము ఇప్పుడు 200 దినారములను వెచ్చించి రొట్టెలను కొని వీరికి పంచిపెట్టమందురా అని అడిగిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవో పోయి చూడుడు అని ఆయన అడుగగా, వారు విచారించిన పిదప 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని చెప్పిరి. అంతట యేసు ఆ జన సమూహమును పచ్చిక బయళ్లపై పంక్తులు దీరి కూర్చుండు అని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ జనులు నూరుగా ఏబదిగా పంక్తులు దీరి కూర్చుండిరి. ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకొని ఆకాశము వైపు కనులెత్తి కృతజ్ఞతావందనములు సెలిపి ఆశీర్వదించి త్రుంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించెను. అట్లే ఆ 2 చేపలను అందరకు వడ్డన చేయించెను. అందరూ సంతృప్తిగా భుజించిరి. పిదప శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను ప్రోగు చేసి 12 గంపలకు నింపిరి. భుజించిన వారు 5,000 మంది పురుషులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.